అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కల్స్. టుడే వీడియో వచ్చేసి శనగపప్పు బూరెలు ఎలా తయారు చేసుకుందామో మా అత్తయ్య స్టైల్లో చెప్తున్నారు, చూసేయండి. అరకేజీ మునగపప్పు అది గ్రైండర్ పెట్టాలి. మెత్తగా నలిగిన తర్వాత దాంట్లో షుగర్, సాల్ట్, ఆలు పొడి కలిపి కొద్దిగా ఆయిల్ కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత బూరెలు శనగపప్పు చెప్పాలా, శనగపప్పు బూరెలు అది పప్పు ఉడికించి చేసి చూడండి. బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ప్రతి పండగకి మా అత్తయ్య చేస్తారు. బూరెలు చాలా బాగుంటాయి. నీసు బెల్లం పాకం వచ్చేలా చేశాను. అది పక్కన పెట్టాను. ఉండలు చుట్టాను. ఉండలు చుట్టి తోపు మినపప్పు, బియ్యం, ఆలుకలు, పంచదార కలిపి పక్కన పెట్టుకున్నాను. అవి నూనె వేడి చేసి నూనెలో వేగించాను. చాలా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటాము, ఎందుకంటే అందరికీ పంచుకుంటాం కాబట్టి ఎక్కువ చేసుకుంటాము. అన్నీ మా అత్తయ్య చేశారు. బూరెల సెక్షన్ అయితే మా అత్తయ్య చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. ఇంత కష్టపడి చేస్తున్నందుకు మా అత్తయ్యకి ఒక లైక్ ఇచ్చుకోండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బూరెలు కంప్లీట్ అయ్యేసరికి 4:35 అయిపోయింది. అలాగా దాని తర్వాత శనగపప్పు గారెలు కూడా చేసాము. ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. బిర్యానీ అన్నీ, చికెన్, మటన్ అన్నీ చేసుకున్నాం. అన్నీ చేసుకొని తినేసి ఫుల్గా ఎంజాయ్ చేసాం. అమ్మ వాళ్ళ ఇందరి పండుగ బాగా జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిష్కా వ్లాగ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి.